లేఖనాలు చదువుకున్నప్పుడు మనలో మొదటి కీర్తనలోనే మనలో ఉన్న దుష్ట సాంగత్యానంతా కూడా దేవుడు మన బయలుపరిచాడు. ఆ విధమైన దుష్టుల ఆలోచన చెప్పని కానీ, పాపుల మార్గములు కానీ, అపాసుల చోటు కూర్చుని చోటు కానీ కూర్చుండకుండా ఉంటే, మనం ఎల్లప్పుడూ దేవుడితో ఉంటే దేవుడు చక్కగా మనల్ని ఆస్వాదిస్తాడని కూడా మనము చూస్తున్నాం. అనేక మందులు కూడా, అనేక జనాంగములు కూడా దేవుడు ఆస్వాదించాడు. అయితే సహవాసంలో ఉన్న పరిపూర్ణమైన సంతోషం మరి ఎక్కడా కూడా ఉండదు. సహవాసం ఎలా ఉండదు? దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు వైగా చెప్పినట్టుగా మనము కేవలం మన ఇచ్చలు నెరవేర్చుకుంటే మాత్రమే మన కార్యక్రమాలు ఉంటాం తప్ప దేవుని ఇచ్చను, దేవుని చిత్తాన్ని నెరవేర్తించే వారమే మనం ఉండలేదని కూడా క్లియర్గా మనకు అర్థమైపోద్ది. కానీ మనలో ఉన్నది ఏంటంటే ఒక మూఢభక్తి ఉన్నారు మనలో. ఏంటంటే మేము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ భక్తిలో ఎన్ని సారాంశములు ఉన్నాయో ఆ సారాంశం బట్టి మనం జీవించలేకపోతున్నాం. చర్చికి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, అనేకమైన కార్యక్రమాల్లో కూడా మనం ఉంటున్నాము, కానీ పరిపూర్ణమైన భక్తి మనలో కనిపించట్లేదు. ఎందుకంటే మనము చేసే సహవాసము పరిపూర్ణంగా దేవుడితో కలిగి ఉండలేదు కాబట్టి. కొంత లోకములో జీవిస్తున్నాము, మరికొంత దేవుడిలో జీవిస్తున్నాము. మరికొంత ధర్మం వెంట మనం పరుగెడుతున్నాము, మరికొంత బంధువుల వెంట మనం పరుగెడుతున్నాము. కాబట్టి పరిపూర్ణ సహవాసంలో మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లరా, గత కొన్ని దినములుగా మనం ప్రార్థన మన బలమని కార్యక్రమం పెట్టుకున్నాం. గత సంవత్సరం ఈ సంవత్సరం మే 4వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. ఈ లాక్డౌన్లో ఎలాగా ఏంటి ప్రభువా తండ్రి అందరూ ఇబ్బందులు పడతారని 21 రోజులు ఉపవాస ప్రార్థనతో, రేయి మొదటి జావుల ప్రార్థనతో ప్రారంభించి ఇంతవరకు కూడా దాన్ని కొనసాగిస్తున్నాము. ఈ ప్రార్థన ఆపబడదు. ఈ ప్రార్థన ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి అంటే ప్రార్థన యొక్క విలువ తెలిసిన వారు ఎవరైనా సరే ప్రార్థనలో చక్కగా పాల్గొంటారు, అలాగే ప్రార్థన చేసుకుంటారు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆయనతో మాట్లాడడం, మన సమస్యలు ఆయనకు మొరపెట్టడం, మనం ఆయనతో ఉండడం, మన బాధను ఆయనకు తెలియచేయడం ఆయనకి ఇష్టం. ఒక భార్య ముఖం చెన్నపుచ్చుకొని మాట్లాడకపోతే భర్త ఎంత ఆలోచిస్తాడో, ఆమె కోసం ఎంత ప్రయాసపడతాడంటే, ఎందుకు ఇలాగుంది, మౌనంగా ఉంది, నాతో మాట్లాడవచ్చు కదా, కొంచెంగా నీ బాధ ఏంటో నాకు చెప్పవచ్చు కదా అని ప్రశ్న వేసే భర్తలు చాలా మంది ఉన్నారు. అందులో ఒక భర్తను కూడా మనం చూసుకున్నాం. ఎల్కన్నా గారు, అన్న గారు భర్త గారైతే, అమ్మా నీకు నేను 10 మంది కుమారులతో సమానం కాదా, ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకున్నావు, నీ బాధను తీయలేనా, నీ సమస్యను నెరవేర్చలేనా, నీ ఇబ్బంది నుంచి నేను బయటికి తీసుకొని రాలేనా అని కూడా ఆయన చక్కని జవాబు ఇచ్చినా సరే ఆ మాటలో కూడా ఆమెకి మనశ్శాంతి దొరకలేదు. ఆ మాటలో కూడా ఆయనకి ఆదరణ దొరకలేదు. ఆ మాటలో ఆమెకు ధైర్యం దొరకలేదు. మళ్ళీ ఏమనుకుందంట, నాకు చక్కని ధైర్యాన్ని, ఆదరణను ఇచ్చే దేవుడు ఒక్కడే ఉన్నాడు, దేవుడు మాత్రమే అని ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మొరపెట్టినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని తన బాధ తెలియజేసినప్పుడు, కన్నీరు విడిచి రోధించి ప్రార్థన చేసినప్పుడు ఆమె పట్ల దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. మనము దేవునితో మాట్లాడడం అంటే చాలా గొప్ప అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని చాలా మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అంటే మనం కొన్ని సందర్భంలో ఏం చేస్తున్నామంటే, మనం కొద్దిగా బాగా ఒంట్లోకి ఏం చేస్తున్నాం, కొద్దిగా బాగా ఒంట్లోకి దేవుని యొక్క నిబంధన మరిచిన వారమై ఉంటాం. ఆరోగ్యంగా ఉంది, సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, 3 పూట్ల భోజనం చేస్తున్నాము, చక్కగా ఆనందం గడుపుతున్నాం. ఇంట్లోకి మనకి లోకంలో ఉన్న బంధువులందరూ గుర్తొస్తారు, లోకంలో ఉన్న స్నేహితులందరూ గుర్తొస్తారు. కానీ దేవుడు ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు చక్కని సమయాన్ని, పనిచేసుకునే సమయాన్ని, ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు. 1 గంట అయినా సరే దేవుళ్ళో మనం గడపలేకపోతున్నాం అనే ఆలోచన మనము కలిగి ఉన్నాం. అది మన దౌర్భాగ్యం. ఇందాక తాలేబ్ పాస్టర్ గారు కూడా చెప్పారు కదా, మనం ఏం చేస్తామంటే మన కొరకు ఆలోచించుకుంటాం. దేవుడు మన కొరకు ఆలోచించుకోవద్దని ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఎప్పుడు కూడా మన కొరకే. ఆయన అసలు భూలోకానికి ఈ సృష్టిని అంతా తయారు చేయనందుకు, ఈ సూర్య చంద్రుల్ని, ఆకాశ నక్షత్ర మండలాన్ని, భూలోకాన్ని, సమస్తము, సముద్ర జలాలని, పక్షు చరాదుల్ని, ఈ భూలోకంలో ప్రతి ఒక్కటి కూడా తయారు చేసే కారణం ఏంటండి?
మన కోసమేనా వేరే వాళ్ళ కోసమా చెప్పండి? మనకి మన భార్య ప్రెగ్నెంట్ అయి ఉంటే, నీళ్ళు పోసుకొని ఉంటే, ఆమె కోసము చక్కని ఏ మందులు వాడాలని ముందుగానే హాస్పిటల్కి తిప్పి మనం ఆ మందులు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఆమె డెలివరీ సమయానికి వస్తే పుట్టబోయే బిడ్డ కోసం ఏమేమి కావాలో అని సమస్తము సమకూరుస్తూనే ఉంటాం. మన ప్రభు మన కొరకు పుట్టిన గర్భములో నిర్మించబడిన కానించి మరణించిన వరకు, మరణించిన తర్వాత ఆయన రాజ్యము కొరకు కూడా మనకి ఎన్నో పాఠాలు మనకు నేర్పించినా సరే అవన్నీ మనం మర్చిపోయి ఇంకా ఈ లోక సాంగత్యమే, లోక సహవాసమేతోనే మనం జీవిస్తూ ఉంటాం. ప్రభు దేన్నన్నా విడిచిపెట్టమని చెప్పాడా? చెప్పండి. ధర్మశాస్త్ర గ్రంథాల్లో, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాలు 5 గ్రంథాలు అద్భుతమైన పాఠాలు మనకు ఉన్నాయి. అందులో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, సేవించవలను. యోహాను సువార్తలో ఉంటుంది, నాకన్నా మిక్కిలి ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తే వారు మీకు దక్కరు. లోకంలో నాకంటే ఎవరిని కూడా మీరు ఎవరిని ప్రేమించకూడదు. మీరు కేవలం నన్నే ప్రేమించండి, నన్నే ప్రేమించండి, నన్నే అడగండి, నా ద్వారా మీరు పొందండి అని ఎన్నిసార్లు ఆయన వాక్యంతో మనతో మాట్లాడినా సరే మనం ఆ వాక్యం పట్ల, మాటల పట్ల అశ్రద్ధగానే జీవిస్తున్నాం, కానీ శ్రద్ధ కలిగి జీవించలేకపోతున్నాం. ఈ రోజు ఆమె ఏడుస్తుంది ఏంటంటే, అయ్యా నేను ప్రార్థనలోకి రానందుకు ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందంటే, నిజం చెప్తూ కలిగించండి, చిల్లి కవ్వ లేకుండా నేను వివాహం ప్రారంభించాను. ఆ కుటుంబంలో చిల్లి కవ్వ, నా చేతిలో ₹1 లేదు. ఆ వివాహానికి నేనేం చేయాలి? నా దగ్గర ₹1 లేదు. నా కూతురికి మంచి సంబంధం వచ్చింది, నా తండ్రి గారు తీసుకొచ్చేసారు, ఎలాగోలా పెళ్లి చేసేయాలని చెప్తే నా దగ్గర ₹1 లేదు. ఏం చేయాలి? దేవుడు అంటే ఏడుతూ దేవుడితో మాట్లాడుతున్నాం. దేవుడితో మాట్లాడుతూ పెళ్లి అయిపోయింది, అన్నీ అయిపోయి మరి ధనం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి సమకూర్చబడిందో, ఈ అప్పు అని ఎవరు ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? ఈ క్రిస్మస్ వస్తుంది ఆయన చెప్పి ఒక అప్పు అడిగాను, ₹1,00,000 అప్పు అంటే లేవు ఆయన అన్నాడు. ఇప్పుడు ఇంచుమించు మన యొక్క యాప్లోని, మన సెల్ ఫోన్ యాప్లోని ఎన్ని బ్యాంకులో లోన్ ఇస్తారో అన్ని బ్యాంకులు కూడా అప్లై చేశారు. ప్రతి ఒక్క బ్యాంక్ కూడా రిజెక్ట్ అనమాట. మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నాడు అందరూ కూడా. నాకు ఎలిజిబిలిటీ అని దేవుడు నాకు ఉన్నాడు కదా, కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చూడండి, ప్రయత్నం చేస్తున్నాను, దేవుడితో గడుపుతున్నాను, ప్రార్థనలో మీరు అందరూ ఉంటున్నారు, సంఘం కొరకు, సంఘ కార్యక్రమం మీరు అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎవరన్నా మానేరా? చెప్పండి, ఎవరు మానేరా? ఎవరు మానేది? మరి ఏదైనా మానుకున్నామా? డ్యూటీ మానేసామా, తినడం మానేసామా, ఏదో మానేసామా? ఏది మానలేదు. మీతో పాటు వీళ్ళందరూ కూడా అన్ని పనులు చేస్తూనే ఉన్నారు, అన్ని పనులు మురుగుతూనే ఉన్నారు, అన్ని పనులు తీరుతూ ఉన్నారు, అందరితో సావాసంలో ఉంటూ ఉన్నారు, దేవుడితో గడుపుతూ ఉన్నారు. కానీ దేవుని కార్యాలు గతము కంట ఈ సంవత్సరం కొంచెం స్పీడ్గా ముందుగా చేయించుకున్నాడు, కేవలం ప్రార్థన ద్వారా. అది చెప్పడం కూడా దేవుడు ప్రభావ ఈ సంవత్సరం పండుగ ఎలా చేయాలి అర్థం అవ్వట్లేదు. ఇంచుమించు క్యాలెండర్కి ₹5,000 అవుతాయంటే నేను క్యాలెండర్ బహుకరిస్తాను దేవుడా అని చెప్పేసి రాజేష్ ఇక్కడ లేచి సాక్ష్యం చెప్పాడు. నేను మనసులో అనుకున్నా ఎలా చేయాలి ప్రభు అని. ఎక్కడ సాక్ష్యం అని చెప్పాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత జోసెఫ్ గారు నేను కూడా క్యాలెండర్ కొట్టిద్దాను అనుకున్నాను అయ్యా, కాకపోతే మరి రాజేష్ చెప్పాడు కాబట్టి నేను భోజనాలు పెడదాం అనుకుంటున్నాను క్రిస్మస్కి, లేకపోతే జనవరి 1 కన్నా. జనవరి 1 భోజనాలకి, క్రిస్మస్ భోజనాలకి 2 పక్కల భోజనాలు అవుతున్నాయి. అక్కడెక్కడ ప్రాముఖ్యత ఏర్పాటు చేసుకున్నాం. క్రిస్మస్ ఏరాల్లోని జనవరి 1 ఎక్కడ చేసుకుందాం. అక్కడ కూడా మన ప్రత్యేకత, దేవుని యొక్క ప్రత్యేకత మనం తెలియచేయాలి ఆ సమాజంలో కూడా. కనుక ఆ కార్యక్రమం చదివే సరే, యారాల్లో భోజనాల కార్యక్రమం నేను చూసుకుంటాను, టెన్షన్ పడకండి. పెయింటింగ్ కార్యక్రమం నేను చూసుకుంటాను, టెన్షన్ పడకండి. ఏంటిది? ఇదంతా దేని వల్ల వచ్చిందంటే నేను గ్రహించాను, ప్రార్థన వల్ల. హల్లెలూయా. అందుకే అన్నాడు, ప్రార్థన ద్వారా తప్ప మరి దేనిని ఈ విధమైన వదిలిపోవడం అసాధ్యం అని. ఈ చిక్కుముడి చాలా కష్టం అండి. ఆర్థికమైన పరిస్థితి చాలా బాధకరమైన ఆర్థికమైన పరిస్థితి. చేతిలో చిల్లిగా లేకపోతే వాడు బయటకు ఎట్లేము. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, మీకు తెలుసో తెలియదు, ₹1 లేక కళ్ళు తిరుగుతూ ఇంట్లో పడుకున్నాను తప్ప నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. తెగించి బ్యాంకులో ATM కార్డు తీస్తే అందులో ₹5 కనబడుతుంది, తీసుకుని వెళ్ళలేదు హాస్పిటల్. చేతిలో ₹1 ఉంటే మనం ఎందుకు కూడా పని చేయం అనుకుంటాం, కానీ కావాల్సిన ₹1 కాదు, దేవునితో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఇతరులతో సహవాసం కలిగి ఉండాలి అనగా మనము
పరిశుద్ధమైన దేవునితో కూడా సహవాసం కలిగి ఉండాలి. మనం వర్తిల్లాలంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్న వారందరూ కూడా వర్తిల్లుతూనే ఉన్నారు. ఏంటి మీ గూగుల్ మీట్ లో ప్రార్థన రాలేకపోతే మాత్రం మిగతా మేము ప్రార్థన చేసుకోవట్లేదా అంటే దాన్ని నేనేం చేయలేను. మీరు ప్రార్థన చేసుకున్నారో లేదో మీ అంతరాత్మకు తెలుసు, దేవుడికి తెలుసు. నరులు ఎక్కడి పరిస్థితులైనా ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నారు. క్రైస్తవుడికి ప్రార్థనే మొదటి పునాది, వాక్యము రెండో పునాది, బోధ యందును సహవాసమందును రొట్టె రుచుడు ఎందును ప్రార్థన ఎందును ఎడతెగ ఉండినట్ట. ఈ 4 మనకు ఫౌండేషన్, 4 పిల్లర్స్ అనమాట. దీని మీద మనం స్లాబ్ కట్టుకోగలం. ఈ 4 లేకపోతే మన భక్తి వెళ్తుంది. ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ప్రపంచంలో ఏ క్రైస్తవుడు చెప్పినా, ఏ స్వార్థకుడు చెప్పినా, ఏ దైవజనుడు చెప్పినా ఇవి మాత్రమే చెప్తారు. బైబిల్లో లేనివాళ్ళని చెప్తారండి, చెప్పరు. కాకపోతే వారి అనుభవం కూడా చెప్తుంటారు. కొద్దిగా వారి జీవితంలో పడే కష్టాలు చెప్తుంటారు. మేము ఎలా పడ్డాం, ఇలా అనిపించాం కనుక ఈ కార్యక్రమంలో మీరు ఉండకండి, ఈ బాధలో మీరు రాకండి, మీరు దేవునితో సహవాసం కలిగి ఉండండి, అప్పుడు దేవుడు మీకు మేలు చేస్తాడని చెప్తారు. ఇది ఒక్కడే యాడ్ చేయగలరు. కానీ బైబిల్లో ఉన్న తీసి మరి ఏది మాట్లాడరు, అవే మాట్లాడుతుంటారు. కదా మన సహవాసము ఎప్పుడు కూడా దేవునితో కలిగి ఉండాలి. అవర్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ. మనం సహవాసం చేస్తున్నామని చెప్పేసి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టకూడదు. బంధువులు కూడా మనం కలుపుకొని రావాలి. ఎందుకంటే ఆయన నేర్పించిన మన పాఠం ఏంటంటే, నువ్వు తగ్గించుకో, క్షమించబడు. నీకు ఎంత కోపిష్టోడైనా అసలు అక్కడ అతను తీసుకెళ్లి అప్పచెప్పనందుకు 30 నాణములతో అమ్మేస్తున్న వాడిని కూడా దేవుడు ప్రేమించాడండి. ఒక మాట పడమను, ఒక మాట అయితే నాకు అర్థం. ఒక్కోసారి ఏడుస్తుంటే మాటలు చూస్తే నేను పాలికి ఒంటరి కూర్చున్నప్పుడు ఆయన కదా ఎంత టైం మీరు దేవుడి గురించి ఆడుతారని, నేను ఇంచుమించు 22 గంటలు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను ఖాళీ దొరికిందంటే ముందు నేను దేవుడి వాక్యాన్ని కూర్చొని ధ్యానం చేసుకుంటాను. నాకు ఎవరైనా పక్కన దొరికితే మనకి వాళ్ళకి దేవుడి గురించి నేను మాట్లాడుతాను. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు తీసుకెళ్ళడం తెలియదు. కానీ మనలో కావాల్సింది పరిపూర్ణత. మనలో కావాల్సింది ఏంటమ్మా? పరిపూర్ణత. ఆ పరిపూర్ణత మనం సంపాదించుకోవాలి. బంధువులతో మన సహవాసం ఉండాలి, కుటుంబంతో మన సహవాసం ఉండాలి. మరి సహవాసాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. ముఖ్యంగా దేవునితో చాలా చాలా సహవాసం కలిగి ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఉత్తమమైన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. నీ కష్టాన్ని, నీ బాధను, నీ సమస్యను, సమస్తమును ఏమి చేయగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఈరోజు నేను ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే కేవలము నా హృదయాన్ని మార్చుకున్నాను కాబట్టి, నా హృదయాన్ని దేవునికి అర్పించుకున్నాను కాబట్టి. ప్రభువా, మనుషులు నమ్మాను, నమ్మి 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 పలుమారు మోసపోయాను, పలుమారు మోసపోయాను, పలుమారు ఎన్నోసార్లు ఎన్నో విధములుగా నా కుటుంబస్తులు నమ్మాను, నా బంధువులు నమ్మాను, నా స్నేహితులు నమ్మాను, చివరికి నా బిడ్డలు నమ్మాను. అందరినీ నమ్మి కూడా నేను మోసపూరితనైపోయాను. ఎందుకంటే అందరిని ఎక్కువ ప్రేమించేస్తున్నాను. మీరుంటే నా జీవితం అనుకుంటున్నాను, మీరుంటేనే నా బ్రతుకు అనుకుంటున్నాను, మీరే నాకు ఆధారం అనుకుంటున్నాను. ఈ జీవితంలో నాకేంటి గొప్ప పాఠం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా నాకు గుణపాఠమే నేర్పారు. ప్రతి ఒక్కరు నాకు గుణపాఠమే నేర్పారు. ఈ గుణపాఠంలో నేను నేర్చుకున్నది ఏంటి? ప్రభువా, ఈ లోకమును ప్రేమించే కంటే, లోకంలో ఉన్నవారిని ప్రేమించే కంటే, లోకాన్ని సృష్టించిన నిన్ను ప్రేమించడం ఉత్తమం అయ్యా అని ఎరిగి ఆయన ప్రేమించడం మొదలు పెట్టాను. కాబట్టి ఈరోజు నాకు చక్కని అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, చిన్న బిడ్డలను దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. ఆత్మీయత, దీని ఆత్మీయత అంటారు. ఆత్మీయత అంటే ఇది కేవలం మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఆత్మీయ లక్షణాలు మనం కలిగే ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మ సంబంధమే మనం ఉన్నాం కాబట్టి
ఈ ఆత్మీయ సహవాసం మనం సద్వినియోగపరచుకోవాలి. ఈ ఆత్మీయ సహవాసం ఎవరి దగ్గర రాదు. ఒక సందర్భంలో 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం నా కుటుంబంలో నాకు పడింది. ఈ 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమానికి ఒక 10-20 రూపాయలు అంటే ఎవరైనా సాయం చేయగలిగితే 2 లక్షలు ఎవరైనా సాయం చేస్తారా? చేయరు. ఆల్రెడీ ఉన్నత స్థానంలో ఉన్నారు, చక్కగా ధర్మం సంపాదించుకున్నారు, ఇంచుమించు 4 లక్షల రూపాయలు నెలకి శాలరీ. నేను అడిగాను, అమ్మా నాకు ఒక 2 లక్షల రూపాయలు కావాలి, నేను రుణం వడ్డీ కట్టలేకపోతున్నాను, ఒక 2 సంవత్సరాలు ఈ వడ్డీని ట్రాన్స్ఫర్ చేసుకొని చీటీ కట్టుకొని ఆ ధర్మం నీకు సమర్పించుకున్నాం అంటే నా దగ్గర లేవు అన్నాను. ఏమన్నారు? లేవు అన్నారు. యాక్సిస్ బ్యాంక్ ఉన్న బంధువా, నా స్నేహితుడా, నాకు దగ్గర రిలేషన్షిప్ అవడానికి చెప్పండి? కాదు. నేను టెన్షన్ పడుతున్నాను, యాత్ర పడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నాను. ఈ రోజులో ఒక మెసేజ్ వచ్చింది, మీకు యాక్సిస్ బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ అయింది, మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. వెంటనే కాల్ చేసి మాట్లాడితే నేను వాడి దగ్గరికి వెళ్ళకుండా విత్ ఇన్ 5 నిమిషాల్లో నాకు 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో పంపించాడు. మరి బంధువులు ముఖ్యం అంటారా? చెప్పండి, దేవుడు ముఖ్యం అంటారా? అలాగే బంధువులు విడిచిపెట్టమని దేవుడు అక్కడ చెప్పలేదు. బంధువులు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించు, సహోదరులు ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించు. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ లక్షణంతో ప్రేమించు. దేవుని యందు నడిపించే వారమై ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా, అలాగే ప్రేమించు. కానీ వీరందరికంటే నువ్వు ఎక్కువ ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. యాకోబు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మోసగించబడ్డాడు. మళ్ళీ ఒక 7 సంవత్సరాలు ప్రేమించాడు. 14 సంవత్సరాలు ఆయనకి పార్టీ పని చేసి వచ్చింది. పనికి మాది సేవ. ఈరోజు చాలా మంది యవనస్తులు ఇంట్లో ఇల్లు తొడమంటే తొడరు, చాపలు ఎత్తమంటే ఎత్తరు, ఆ పక్క కూడా దీవులు అలా వెళ్ళిపోతారు అన్నమాట బయటికి. అమ్మ తెస్తారు, నాన్న తెస్తాను. అటువంటి పనికి మాలి పని చేసినాడు యాకోబు. ఏమో ఈ గొర్రె మేకలు వేసిన యూరిని కానీ లేకపోతే మల విసర్జన కానీ అవన్నీ చెత్త ఏడ్చి మొత్తం ఊడ్చి చేతలో ఎత్తుకొని భుజాలు ఎత్తుకొని పెంటమే పాడి వచ్చేవాడు. ఎందుకు? అందం. కొన్ని ఆ రాహేలు కానీ ఆ లే కానీ యాకోబుని కాపాడారా? ఒక రాత్రి మాత్రమే దేవుడితో మాట్లాడాడు. ఒక రాత్రే, ఆ రాత్రి తన జీవితాన్ని మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏటయ్యా నా జీవితము, ఇంటికి వెళ్తే నా అన్నదొంతాడు, ఎక్కడికి వెళ్తే వీళ్ళు, అటుపక్కకి వెళ్తే నా మామ లాభాన్ని మోసం చేశాడు. ఒక పక్కన ఎవరమ్మా ఈ కళ్ళు సరిగ్గా లేదని వివాహం చేసుకున్నాను, మరొక పక్క అందగతిని పెళ్లి చేసుకున్నాను. ఈయన పోషించి పెంచి పెద్ద చేయని నా బ్రతుకుడు ఇలాగ అయిపోయింది. ఆ పరిస్థితి ఏంటో నేడుస్తున్నాడంట. యాకోబు ఫస్ట్ నుంచి కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడని గమనించలేకపోయాడు. కానీ దేవుడు ఒక్క రాత్రిలోనే జీవితాన్ని మార్చేసాడు, దేవుని సంబంధంగా చేసేసుకున్నాడు. హల్లెలూయా. ఏదో రోజు ఖచ్చితంగా ఇది మాత్రం దేవుడితో మాట్లాడతాడు. ఇప్పుడు వయసు ఉన్నదని మాట్లాడకపోయినా, అందం ఉన్నదని మాట్లాడకపోయినా, అహంకారం ఉందని మాట్లాడకపోయినా, ధర్మం ఉందని మాట్లాడకపోయినా, మరి ఇంకా ఎన్నో మనలో ఉన్నవని మాట్లాడకపోయినా, ఒకరోజు మాత్రం ఖచ్చితంగా దేవుడితో హృదయం మాట్లాడే రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ రోజు కంటే ముందుగా నువ్వు మేల్కొంటే నీకు దేవుడు ఉత్తమమైన వాడిగా ఎంచుకొని నేను చక్కని అభివృద్ధి నీకు కలిగజేస్తాడని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేయబడుతుంది. పిల్లల చక్కని లేఖనం తెలియజేయబడుతుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తాం. మంచి సాంగత్యము దుష్టులను మార్చేస్తుంది. హల్లెలూయా. మంచి సాంగత్యం దుష్టులను మార్చేస్తుంది. నేను ఉన్నంత కాలం నన్ను చెడగొట్టిన వారు, చెడిపోయిన వారు తప్ప నన్ను ఒక్కడు బాగు చేయలేదండి. నా స్నేహితులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నన్ను చూసి గర్వపడుతున్నారు. చివరికి వాళ్ళ పిలుపుని కూడా మార్చేసుకున్నారు. అందరిలో పిలుతాను, ఒరే అని పిలవట్లేదు, పాస్టర్ గారు పిలుపుతున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలండి? చెప్పండి, ఎందుకంటే ఏం కావాలి? ఈ పాస్టర్ గారు పిలుపుతోని నా జీవితాన్ని చూసి కొందరు మార్చబడుతున్నారు. అందులో నేను చూశాను. ఎవరిని? మన బ్రదర్, ఎవరిని? జోసఫ్ గారిని చూశాను నేను. ఆయన సాక్ష్యమైన మాటలు నాతో మాట్లాడలేదు. నాతో ఈ రోజు కూడా పాస్టర్ గారు మీరు చేసే సేవా కార్యక్రమాల బట్టి, లేకపోతే మీ యొక్క మనసును బట్టి మేము మీతో సహవాసం నాకు ఎంతో, అది ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన కలుసుకుని ఒక అరగంట కూడా ఇప్పుడు మాట్లాడుకోలేదు. ఈరోజు అరగంట మాట్లాడుకున్నామండి, ఒక పావుగంట ఏది లేదు. ఆయన మాట్లాడితే సంఘ విశ్వాసాల గురించి ఎవరికి బాగోపోతే చెప్తారు, ప్రార్థన గురించి చెప్తారు, ఇంతే మాటలు. ఏ రోజు కూర్చొని బ్రదర్ మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ఏ రోజు కూడా మాట్లాడుతారు. కానీ
మన నడవడిక, మన ప్రవర్తన, మన క్రియలు చూసి నేను కూడా ఆ జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది అని ఆయన జీవితాలు మార్చుకున్నాను. అలాగే హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అలా మార్చబడి వాడు. మనం బాగున్నప్పుడు మనం దేవుడు గుర్తురాడు, అందరూ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. అందరూ ఎప్పుడైతే ఒక్కసారి మనం విడిచిపెట్టేస్తారో అప్పుడు అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. ఏం చేయాలంటే, నా బ్రతుకు ఏమైపోతుందో నాకు తెలియదు, మరణిస్తే మేలు అనుకుంటాం. అలాగే ఆ సోదరుడు చచ్చిపోదాం అయ్యా అంటుంది ఉదయకాల సమయంలో. పొరపాటున పని చేయక మనం అన్నాడు. నేను కూడా చచ్చిపోవడానికి ప్రయత్నించలో ఒకనే, కానీ నువ్వు చచ్చిపోవద్దు. నీకు అంత బాధగా ఉంటే, అంత కష్టంగా ఉంటే మా చిన్న సంఘం మీకు సహాయకరంగా ఉంటుంది. మీ పిల్లలంతా డిగ్రీ చదువుతున్నారయ్యా, ఒక పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, వైజాగ్ వచ్చేయండి, ఒక నెల కాలం మా దగ్గర ఉండండి. మీ హాస్పిటల్కి కావాల్సిన ఖర్చు, ట్రీట్మెంట్ మేము చేయిస్తాం. మీరు వచ్చేయండి అమ్మా, మీకు అంత బాధ నాకు ఆత్మీయ బంధువులు, ఆత్మీయ సహోదరుడు, ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ సంఘాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. ఏడుస్తుంది, కన్నీళ్ళు చేస్తున్నామే. అమ్మ, మాకు దేవుడు నేర్పిన ఆత్మీయత ఇతండి. నేనైతే పిల్లి కూడా భిక్షం పెట్టలేదు, ప్రతిలో ఉండేవాడిని. ఈరోజు దేవుని పరిపూర్ణత తెలుసుకున్నాను కాబట్టి ఒక అడుగు ముందుకేసి నేను ప్రేమించడం నేర్చుకున్నాను. ఈరోజు ఎక్కడ ఉన్న హైదరాబాద్లో తన చుట్టాలు లేదంటారా, తన బంధువులు లేదంటారా, తన స్నేహితులు లేరంటారా, ఇరుగు పొరుగు వాళ్ళు లేరంటారా, కానీ తన ఆత్మీయత భావాన్ని, ఆత్మీయతను, తన రోదన ఎవరితో పంచుకుంది చూడండి. ఆత్మీయతతో నేను పంచుకున్నాను. ఆత్మీయతను పంచుకున్నాను. మనందరి సంఘస్థులు అందరూ అడగమని చెప్పింది. అందరూ అడిగిన చెప్పండి. నేను రాలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను. ప్రార్థనలోకి ప్రార్థన చేసే గొప్ప కార్యాలను గ్రహించలేకపోయింది. ఇంతవరకు నాకు బతికెందుకు ఎలాగైపోతుంది అనుకున్నాను, కానీ ఇంకా నేను బతికున్నానంటే మీ సంఘస్థులు, మీరు నాకు ఒక చేతున్న ప్రార్థన అయ్యా అంటున్నాను. హల్లెలూయా. మనం ఏమి మోసుకెళ్ళదు. నా జేబులో ఉన్న సెల్ ఫోన్ కానీ ఒంటి మీద పట్టకాన్ని తీసుకెళ్ళాం, కానీ ఇది మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఓకేనమ్మా. ఎక్కడ ఉన్నా ఫేస్బుక్లో పరిచయం అయిన వారు క్యాలెండర్లు, మనకి చక్కని క్యాలెండర్లు మన సంఘానికి స్పాన్సర్ చేస్తారు. సరే, ఈ సంవత్సరం రాజేష్ ఒక స్టెప్ ముందుకేసాడు, అడుగు ముందుకేసాడు. నా బాధలు చూసి జోసఫ్ గారు, రాజేష్ గారు, మరికొందరు, మన గోపాల్ తమ్ముడు, శ్రీను, వీళ్ళందరూ అంటారు, ఎందుకండి ఎంత టెన్షన్, ఉన్న కాడికే చేసుకుందాం, ఎంత ఉంటే అంతతోనే సంతృప్తి చెందుదాం అంటూ నాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అందరూ కూడా. జయన్ కుమార్ గారు. కానీ ఒకటేంటే, పండగ మనం రోజు చెయ్యం, చేస్తామా? చెయ్యం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తాం. క్రిస్మస్ నుంచి ఈ 7 రోజులు కూడా మనకు పండగే. మళ్ళీ దీనికోసం సంవత్సరం వేచి ఉండాలి. ఈ మధ్యకాల సమయంలో మన డ్యూటీ వేరే ఉంది, కానీ మనం గమనించుకోవాలి. డ్యూటీ అంటే ఆత్మను రక్షించే భారం కలిగి ఉన్నాం. గెద్ద పైన ఎగిరిని కానించి ఏ పక్షి, ఏ కీడ జంతువు దొరికిందాం చూస్తున్నాం కదా. మనం ఎలా కూడా తెలుసా, బయటికి వచ్చిన కాంచి ఎవరిని రక్షిస్తే బాగుంటుంది, ఎవరిని బలపరిస్తే బాగుంటుంది, ఎవరిని దేవుడు నడిపిస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. వెళ్తాము, పడుకుంటాం. ఈ జనరల్గా ఇవన్నీ మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎక్కడ ఆపడ దేవుడు. ముందుగా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ మీకు అనుగ్రహించుకోండి. ఇంకా దాన్ని ఆపడ దేవుడు. మన డ్యూటీ మనం చేసుకుంటూ ఉంటే మన 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 అమౌంట్ మన బ్యాంకులో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెలంతా అయిపోతే నెలను కూడుకుని నీకు ఇంత జీతం వచ్చిందిరా బాబు అని అంటే మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది మనకి బ్యాంక్ కూడా ఎవడో మన యజమాని. అలాగంటే మన ప్రయాసాన్ని కలిగి ఉండాలి. ఈ దేవుడు చక్కగా మరి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి అందరినీ ముందుకు తీసుకెళ్తూ అందరి హృదయాన్ని కదిలించి సంఘానికి, దేవునికి పేరు తేవాలని మీరు చక్కని ఆలోచన చేసుకున్నది మీకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి, సంఘానికి పేరు కావాలి. కనుకమ్మా, దేవునికి మా సంఘం అయ్యా అనిపించుకోవాలి. ఆ సంఘానికి వెళ్తే మమ్మల్ని ఆదరిస్తారు, ఆ సంఘానికి వెళ్తే మమ్మల్ని ప్రేమిస్తారు, ఆ సంఘానికి వెళ్తే మమ్మల్ని సేవ తీస్తారు, ఆ సంఘానికి వెళ్తే మా అవసరాలు తీరుస్తారు, ఆ సంఘానికి వెళ్తే మేము ఎంత ఇరుకు ఇబ్బంది ఉన్నా సంఘం అంతా మమ్మల్ని వచ్చి పరామర్శిస్తారు అనిపించుకునే సంఘముగా ఉండాలి. అప్పుడే మనం ఎత్తబడి సంఘముగా ఉంటాం. ఎవరికి ఆరు యమునా తీరని బ్రతకొద్దు దయచేసి. సంఘం అంటే ఒక కుటుంబం. మనమందరం ఒక కుటుంబము. మన అవయవాలో ఏ అవయవం బాగోపోయినా ఈ అవయవాలన్నీ బాధపడుతూ ఉంటాయి, మన దేహం అంతా బాధపడుతూ ఉంటుంది. అలాగే
మన సంఘంలో ఎవరికి బాగోపోయినా మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? మీకు అందరికీ ఇప్పుడు టెలిఫోన్ నెంబర్స్ అందరి ఇంట్లో ఉంటాయి. మీకు ఇచ్చేది పేపర్ తయారు చేసి అందరికి కాల్ చేయండి. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడండి అమ్మా. అందరూ కూడా 199 రూపాయలు, 219 రూపాయలు రీఛార్జ్ అయినా, లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు చెప్పండి. 5 రూపాయలు 10 రూపాయలు కాదు కదా. అందరూ కూడా 219, 239, 230 పెరిగే రీఛార్జ్ కాస్ట్ చేయించుకునే వాళ్ళని ఒక్క 5 నిమిషాలు ఆత్మీయులతో మాట్లాడుతూ తప్పు కదా. నేను ఉదయకాల సమయం, రాత్రికాల సమయం పెట్టిన మెసేజ్కి ఉదయకాల సమయం రిప్లై వచ్చింది. అంటే ఒకవేళ ఆమె ఆ టైంలో నేను ఆదరణకరమైన మాటలు మాట్లాడకపోతే ఆమె ఇంకా కుమిలిపోతూ ఉండేదేమో, ఇంకా బాధలో ఉండేదేమో, ఇంకా వేదనలో ఉండేదేమో. ఏమో అవకాశం దేవుడు మీకు ఇస్తారేమో. ఫోన్ ద్వారా మాట్లాడండి. ఎవరికి బాగోకపోతే పరవశించండి, పలకరించండి, మీకు కష్టపడి తెలియజేసండి, అడగండి. మీ వల్ల కాదు అంటే మనం అందరూ కలిసి చేస్తాం. మీ ఒక్కల వల్ల అయిందనుకోండి, వెల్ అండ్ గుడ్, సహాయం చేయండి. మీ ఒక్కల వల్ల కాదు అనుకుంటే సంఘానికి తెలియచేయండి. మన సంఘం అంతా కలిసి వారికి చక్కని కార్యక్రమం చేద్దామవుతా చెప్పండి. ఆత్మీయ సహవాసాన్ని ఎవ్వరూ కూడా పాడు చేసుకోవద్దు. ముఖ్యంగా దేవుడితో, రెండోది సంఘంతో మనం ఎప్పుడు కూడా జత పని వారమై ఉండాలి. ఒకటి దేవుడితో, రెండు సంఘం. అప్పుడే మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందాము, అప్పుడే మన కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకుంటాము, అప్పుడే మనము దేవుని దృష్టిలో పడగలము. మన నీతి క్రియలు ప్రబలించబడతాయి, బయటికి తెలియజేయబడతాయి. మనలో క్రియలు కనిపించాలి. నువ్వు క్రైస్తవుడు అంటే నీలో క్రియ కనిపించాలి. నువ్వు క్రైస్తవుడిగా రుజువు చేసుకోవాలి. క్రీస్తు బిడ్డగా నువ్వు రుజువు చేసుకోవాలి. నువ్వు చూడగానే అనుకోవాలా ఇది క్రైస్తవుడు రా అనుకోవాలి. మీకు అందరికీ ఒక మాట చెప్తుంటా నేను. చాలా మంది ఈరోజు మన క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు. చాలా మంది మ్యాక్సిమం 100కి 90% వరకు బొట్టు పెట్టుకోరు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? దేవుడు సౌందర్యాన్ని, దానివల్ల ఉపయోగం లేదు. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరం. కనుక నన్ను దేవుడు వెలిగించాలి, నన్ను వెలిగించాడు తన వాక్యము ద్వారా అని తను సమర్పణ చేసుకుంది. కాబట్టి తన ఉన్న వస్తువు ధారణ విడిచిపెట్టారు. చాలా మంది ఈరోజు పెద్ద పెద్ద భక్తులు అందరూ ఈరోజు కాదు కదా, మీరు అంటారా కాదు. కానీ మన క్రైస్తవుని చూడగానే ముందుగా ఎవరన్నా బొట్టు పెట్టుకోలేదు కదా, ఈ భర్త లేదేమో అనుకుంటారు మ్యాక్సిమం. కానీ మన భర్త శిరసై ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. మనకు ఒక భర్త ఉన్నాడు, శిరసై ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. మనం క్రైస్తవులు మనకే తెలుసు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, పెద్దవాళ్ళు ఏమో అనుకుంటారు. అంటే క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలట? విధవరాల్లో కూడా అర్థం దేవుని మహిమపరిచేస్తుంది. ఎప్పుడైతే విధవరాలు జీవితాన్ని నువ్వు కోరుకున్నావో దేవుడు నీకు శిరసై ఉంటాడు. విధవరాలు విలువెత్తారా చెప్పండి? అది విలువ. ఆమెని ఆహ్వానించరు, ఎక్కడికి పిల్లరు. ఎదురొస్తే ఎదురొచ్చిన దరిద్రం అంటారు. కానీ దేవుడు ఆమెనే ప్రేమించాడు, వారిని సత్కార్యం చేయమని చెప్పాడు. దేవుడు వారి పక్షానే మాట్లాడుతున్నాడు. విధవరాల కోసం వ్యాజ్యమాడుతున్నాడు దేవుడు. ఈ లోకంలో సీఎం కాదు, పిఎం కాదు, యూనివర్సల్ మా ప్రపంచానికి ఆధిపత్యమైన రాజు ఆయన చెంతగా ఉన్నాడు, చెవుగా ఉన్నాడు. హల్లెలూయా. విధరా అంత గొప్ప సావాసం కలిగి ఉన్నాం మనం. కుటుంబం గురించి, సంఘం గురించి, దేవుని గురించి ఎక్కువ ఆలోచిస్తూ దినదినము దేవుని దీవెన పొందుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.